ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ IJU జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ హెచ్చరించారు. కరీంనగర్లోని మాల్కాపురం చింతకుంటలో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలను కొందరు వ్యక్తులు కబ్జా చేసినట్లు తెలుసుకుని యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులతో కలిసి స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అక్టోబర్ 8, 2023లో నాటి మంత్రి గంగుల కమలాకర్ జర్నలిస్టులకు మాల్కాపురం చింతకుంటలో నివేశన స్థలాలు ఇచ్చినట్లు తెలిపారు. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి NOC రావాల్సి ఉండగా అది రాకపోవడం వల్ల స్థలాలు కబ్జాకు గురవుతున్నాయని తెలిపారు. గతంలో కూడా ఒకరు కబ్జాకు ప్రయత్నిస్తే వెంటనే స్పందించి అక్కడి చేరుకొని అతనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి స్థలాలకు సంబంధించిన NOC ఇచ్చినట్లయితే తమ స్థలాలను తాము కాపాడుకొని అందులో ఇళ్లు నిర్మాణం చేసుకొని ఉంటామని చెప్పారు. జర్నలిస్టులకు 2023 అక్టోబర్ నెలలో ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. అప్పుడు ప్రభుత్వము NOC ఇవ్వకుండా ఎన్నికల నోటిఫికేషన్ ముందు ఇళ్ల స్థలాలు కేటాయించి అప్పుడు అన్యాయం చేసిన ప్రభుత్వము ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తూ 2 సంవత్సరాల 3 మాసాల వరకు కూడా ఇప్పటి వరకు కూడా జర్నలిస్టులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు NOC ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. అదే వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ రిపోర్టు కూడా కలెక్టర్కి ఇవ్వాలని చెప్పింది. ఇప్పటి వరకు కూడా ఎంక్వైరీ రిపోర్ట్ కలెక్టర్ ఇవ్వలేదు. ఇచ్చిన స్థలాలను కూడా కొంతమంది భూ కబ్జాదారులు జర్నలిస్టుల స్థలాలను కబ్జా చేసిర్రు. దాని మీద మేము జర్నలిస్టులు తీవ్ర ఆందోళన చెందినట్టు పరిస్థితి ఉన్నది. వెంటనే ప్రభుత్వం కలగజేసుకొని మంత్రులు కలగజేసుకొని మాకు NOCని ఇప్పించి జర్నలిస్టుల స్థలాలు యథావిధిగా కేటాయించాలని చెప్పి మేము కట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఎవరైతే కబ్జా చేసిరో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము జర్నలిస్టుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టులకు